లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. దర్శి దర్శిని అడుగుదాం. దర్శికి ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ ఫిల్మ్ ఇన్ హిస్ కెరియర్ ఈజ్ బలగం. డెఫినెట్లీ అన్న. ఆ రేంజ్ కోర్టు డెలివర్ చేస్తుంది అనుకుంటున్నావా? ఖచ్చితంగా చేస్తామన్న. నాకైతే నమ్మకం ఉంది. అండ్ అంటే నేను ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో సగం ఆన్సర్ నేను చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే దట్ ఇంకే ప్రొడక్షన్ హౌస్లో చేసినా ఒక ఎత్తు, కానీ మీతో చేయడం ఇంకో వేరే ఎక్స్పీరియన్స్ అన్న. ఎందుకు ఎక్స్పీరియన్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు కూడా ధైర్యం ఉంటుంది. ఓకే, నేను చేసేది కరెక్టే, ఈ టీం అందరం చేసేది కరెక్ట్ అని బిలీవ్ చేయడానికి ఏదైనా ఉంటే ఆ నాని అని ఉన్నాడులే, చూసుకుంటాడులే అని ఈ ధైర్యం. నాట్ జస్ట్ బికాజ్ మీరు డబ్బులు పెడుతున్నారని కాదు, లేకపోతే బెటర్గా దీన్ని వైడర్ ఆడియన్స్ తీసుకెళ్తారని కాదు, కానీ స్క్రిప్ట్లో ఎక్కడన్నా మధ్యలో ఒక నాట్ ఉన్నా, లేకపోతే ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఒక రైటర్గా ముందుకు వస్తారని మాకు నమ్మకం ఉండింది. అండ్ డైరెక్టర్గా కూడా మీరు మమ్మల్ని అంటే ఇతన్ని కానీ లేకపోతే అంటే బట్ నాకు తెలుసు అన్న, ఐ థింక్ యూఆర్ అ సక్సెస్ఫుల్ యాక్టర్ బికాజ్ యూఆర్ ఆల్సో గ్రేట్ రైటర్. అండ్ నాకు ఆ నమ్మకం ఉంది. సో దట్స్ ద రీజన్ ఐ థింక్ దిస్ ఇస్ అ బెటర్ ఎక్స్పీరియన్స్. నిజంగా రాసిన ఏం లేదు అసలు ఎప్పుడు, బట్ అప్పుడప్పుడు మంచి ఐడియా వస్తుంది. బట్ అట్లీస్ట్ యు నో వాట్ ఇస్ అ బెటర్ మెటీరియల్. సో అది నాకు తెలుసుగా, నేను ఎందుకు అడుగుతా, మీరు అడగండి కావాలంటే. ఓకే. అండ్ నేను నా సైడ్ నుంచి చెప్పాల్సిన మాట, నేను నీకు గుర్తుందా, నేను దర్శన్ కలిసినప్పుడు నేను అన్నాను, నాకు పర్సనల్ ఫేవరెట్, నాకు బలగం అంటే, బలగంకి నేను చాలా పెద్ద ఫ్యాన్. అది ఐ థింక్ అందరికీ తెలుసు, నేను చాలాసార్లు మీడియాలో కూడా షేర్ చేసుకున్నాను. ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు దర్శి నేను నా ఆఫీస్ బయట ఉన్న లాన్లో సరే వీఆర్ స్టార్టింగ్ ద ప్రాజెక్ట్ అని మాట్లాడుకున్నప్పుడు దర్శితో అన్న, నో మ్యాటర్ వాట్, దిస్ షుడ్ బి యువర్ సెకండ్ బెస్ట్ ఫిల్మ్ దర్శి, అలా చేయాలి మనం అని నేను ఫిక్స్ అయ్యా. అంటే బలగం ఈజ్ ద బెస్ట్ ఫిల్మ్ అని. రీసెంట్గా సినిమా చూశాను, ఐ థింక్ సెకండ్ బెస్ట్ ఫిల్మ్ కాదు, ఫస్ట్ దాంతో పోటీ పడుతుందని నా నమ్మకం. అండ్ మీద రోషన్కి నీకు ఇది కామన్ క్వశ్చన్. నేను ప్రొడ్యూసర్ని, కానీ ఆన్ లొకేషన్ ప్రొడ్యూసర్ని కాదు కాబట్టి నాకు చాలా విషయాలు పోస్ట్ అవుతుంటాయి. మీ ఇద్దరికి బోల్డ్ ఈగో క్లాష్లు ఉన్నాయని, సెట్లో ఉన్నప్పుడు నేను హీరో అని, ఫస్ట్ హాఫ్ హీరో నేను, సెకండ్ హాఫ్ హీరో నేను అని మీరిద్దరు ఒకరినొకరు చూసుకోకుండా అలా చాలా ఈగోయిస్టిక్ ఆన్ లొకేషన్ బిహేవ్ చేశారని విన్నాను రూమర్స్. బట్ అది ఎంతవరకు నిజం? దీనికి అతనే కరెక్ట్గా చెప్తాడన్నా. అండి, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం అన్న. అలా ఏం లేదన్నా యాక్చువల్లీ, బట్ అన్నే సాంగ్ నువ్వే దొబ్బేశావు. లైక్ గర్ల్ ఫ్రెండ్ నీకే ఉంది, సాంగ్ నువ్వే దొబ్బేశావు, నన్ను ఏంట్రా ఈ లాయర్ చేశారు అనేసి ఫీల్ అయ్యాడు.